మీరు ఫుల్ సాటిస్ఫైడ్ అన్నమాట అయితే. గ్యాప్ తీసుకోవడం అంటే మూవీస్ వైపు ఏమన్నా వెళ్ళారా? ఎలాగా? మూవీస్ కూడా చేశాను మధ్యలో, నేను మూవీస్ చేశాను. సో అంత సక్సెస్ రాలేదు. సార్ అయితే మీరు సీరియల్స్ గురించి మాట్లాడితే సీరియల్లో మీకంటూ కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి. ఇప్పుడు కార్తీక దీపంలో యు ఆర్ ద సెకండ్ హీరో. నిరుపమ్ గారి తర్వాత అంత క్రేజ్ ఉన్న అబ్బాయి మీరు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మిగతా సీరియల్స్ లో చూస్తే మెయిన్ లీడ్ చేస్తూ ఉంటారు మీరు హీరోగా. అయితే సడన్ గా సీరియల్స్ వదిలిపెట్టి మూవీస్ కి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఉన్న ప్రయారిటీస్ అక్కడ ఉండవు. లైక్ ఎలా అంటే ఇందులో హీరోగా చేస్తే అక్కడ హీరోకి బ్రదర్ గా చేయాలి. కొన్ని అదృష్టం బాగుంటే కొన్ని మూవీస్ కి హీరోగా సెలెక్ట్ అవుతారు. బట్ ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైం. అయితే ఇక్కడ అడగడానికి నేను ఏంటంటే మూవీస్ అక్కడ వెండితెరలో కానీ ఇక్కడ బుల్లితెరలో కానీ ఎవరైనా బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా? అంటే నెపో కిడ్డా మీరేమైనా? ఏం లేదండి. ఓకే, సింపుల్, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. సింపుల్ గా నా పని నేను చేసుకుంటాను, వెళ్తాను. ఇది కూడా అనుకోకుండా వచ్చాను ఈ ఫీల్డ్ లోకి కూడా. ఎప్పుడు ఏదో యాక్టర్ అయిపోవాలి నేను అది ఇదని రాలేదు. సో బీటెక్ లో నా ఫ్రెండ్స్ నా ఫొటోస్ ఎవరికో షేర్ చేశారు. అక్కడి నుంచి నన్ను ఒక మూవీకి తీసుకున్నారు. సో అలా ఇండస్ట్రీలో ఎంటర్ అయిపోయాను. అక్కడి నుంచి వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఏదో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి అలానే కంటిన్యూ చేస్తాను. ఎక్కడ మీ ప్రాపర్? ఎక్కడ? కడప. కడప. రాయలసీమ అబ్బాయా మీరు? రాయలసీమ అబ్బాయి వెళ్ళి కర్ణాటక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడా? ఎందుకు ఏరియాస్ దగ్గర దగ్గరగా ఉన్నాయని చెప్పేసి ప్లాన్ చేశారా? ఏది ప్లాన్ చేసి కదా, అనుకోకుండా జరిగిపోయింది. సరే, కడప అబ్బాయి సడన్ గా కడప నుంచి హైదరాబాద్, అంటే ఈ సీరియల్స్ సినిమాలు అనేది ఈ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ అయింది? బీటెక్ నుండి హైదరాబాద్ లో ఉంటున్నాను నేను. సో బీటెక్ లో ఫ్రెండ్స్ అలా సరదాగా షార్ట్ ఫిల్మ్ చేద్దాం అది ఇది అంటే షార్ట్ ఫిల్మ్ చేశాను. అక్కడి నుంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అక్కడ వ్యూస్ రావడం, అది ఆ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ నెక్స్ట్ డే నాకు సీరియల్ ఛాన్స్ వచ్చింది మా టీవీలో. వావ్, ఓకే. ఏంటి ఫస్ట్ సీరియల్ ఏంటి? శ్రీనివాస్ కళ్యాణం. ఓకే, మంచి సీరియల్. రైట్, శ్రీనివాస్ కళ్యాణం. శ్రీనివాస్ కళ్యాణం తర్వాత ఇంకా వెనక తిరిగి చూసుకోలేదు అనుకుంటా. ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తూ డైలీ అంటే 3 సీరియల్స్ కూడా చేశాను ఒక టైంలో నేను. అలా ఎలా సెట్ అయిందండి? 15 days ఒకటి నైట్ ఒకటి అలా చేసుకుంటూ 30 days షూట్ లో ఉండేవాడిని అప్పుడు. అవునా? ఓకే. ఇప్పుడెన్ని సీరియల్స్ చేస్తున్నారు? ఇప్పుడు ఒకటేనా ప్రెసెంట్? ఎందుకు వేరే ప్రాజెక్ట్స్ ఏదో పీస్ఫుల్ గా ఉండాలనుకుంటున్నాను. ఓకే. సో ఇంట్లో ఎలా ఉంటుంది కోఆర్డినేషన్? లైక్ అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ ఏమో పక్కా రాయలసీమ, మీ ట్రెడిషన్ వేరుగా ఉంటుంది. అటు చూస్తేనేమో అక్కడ పక్కా కన్నడ. సో ఇద్దరికి కొన్ని యాక్టివిటీస్ అంటే లైక్ సాంప్రదాయాలు అనేవి కొన్ని కలవ్వు, లైక్ అంటే డిఫరెంట్ గా ఉంటాయి. సో పేరెంట్స్ ఎలా సాటిస్ఫై చేస్తున్నారు మీరు ఇద్దరు కలిపి? వాళ్ళ పేరెంట్స్ ని మీ పేరెంట్స్? వాళ్ళు కూడా మంచి అండర్స్టాండింగ్ తో ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకొని సో ఎటువంటి ప్రాబ్లం రాలేదు మాకు. మా పేరెంట్స్ తరపు నుంచి కూడా ఎటువంటి ప్రాబ్లం రాలేదు. వీళ్ళిద్దరికి ప్రాబ్లమ్స్ రావని ఎలా చెప్తారు? డెఫినెట్ గా లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉంటుంది. లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే వాళ్ళ మమ్మీ కొద్దిగా తెలుగు అర్థం అవుద్ది. సో అలా అర్థం చేసుకుంటారు. మా మమ్మీ మాట్లాడేది వాళ్ళ మమ్మీ అర్థం చేసుకుంటారు. సో అలా బ్యాలెన్స్ అయిపోతుంది. ఈవిడ ఎప్పుడైనా మీ ఇంటికి అప్పుడప్పుడు వస్తూ మీ మదర్ కి కన్నడ నేర్పించే ప్రయత్నం చేయలేదా? అంటే మాట్లాడుతుంటారు, వస్తుంటది మళ్ళీ మెల్లగా. ఫుల్ ఫ్లెజ్డ్ గా వచ్చాక నేర్చుకోవచ్చు అంటున్నారా? ఓకే, రైట్. సో ఏంటి సార్ నెక్స్ట్ మీరిద్దరు కలిపి మళ్ళీ ఏదైనా ప్రాజెక్ట్ చేయడం ఏమైనా ప్లానింగ్ ఉందా? ప్రెసెంట్ అయితే శోభా బిజినెస్ స్టార్ట్ చేయబోతుంది. ఓకే. సో దాని గురించి కొద్దిగా ఆ బిజీలో ఉంది. దాని తర్వాత చూడాలి ఫ్యూచర్ లో ఇంకా. ఓకే, అంటే తన్ని యాక్టింగ్ నుంచి కంప్లీట్ గా లేదు చేస్తుంటుంది. తర్వాత ఇది కూడా సైడ్. ఓకే, యాక్టింగ్ చేస్తూ యాక్టింగ్ తో పాటు బిజినెస్ కూడానా? బిజినెస్ ప్లాన్ మీదేనా? ఇద్దరిది. సో చక్కగా తన ఫ్రెండ్ ఉంటే నేను బ్యాక్ నడిపిస్తాను. ఓకే, మీరు స్లీపింగ్ పార్ట్నర్ అనమాట అందులో. అండ్ నెక్స్ట్ ఏంటి సార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇంకా ఏం అనుకోలేదండి. ప్రెసెంట్ ఇది చేస్తున్నాను. బిజినెస్ అన్నారు, ఏం బిజినెస్? బొటిక్ ఓపెన్ చేసింది, ఫ్యాషన్ స్టూడియో, డిజైనర్ స్టూడియో. ఆవిడకి మామూలుగానే డ్రెస్సింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందని చెప్పి దాని మీద ఎంకరేజ్ చేసి అది స్టార్ట్ చేశాను. ఓకే. అండ్ ఉమ్మడి కుటుంబం సీరియల్లో ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు మన రూపా గారు కానివ్వండి, అండ్ అంటే చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, ఒకళ్ళిద్దరని కాదు, 100 మంది ఆర్టిస్టులు ఉన్నారు. మీకు ఈ సీరియల్ సెట్ లో ఎవరు హూ ఇస్ యువర్ క్లోజ్ ఫ్రెండ్ అండి? నాకు అందరూ క్లోజ్. అందరూ క్లోజ్ కాదు, కొందరు మాత్రమే ఎవరో మనకి బాగా కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. అందరితో మంచి బాండింగ్ ఉంది సీరియల్ లో. ఎవరితో ఇలా అలా ఏం లేదు, అందరూ మంచిగా ఉంటారు. ఎస్పెషల్లీ లైక్ అంటే ఎవరి దగ్గర అంటే నాకు కరం బాగా అందరికంటే ఎక్కువ క్లోజ్ అయింది కరం. అవునా? అంటే నా అన్న క్యారెక్టర్. అండ్ ప్రతి ఆర్టిస్ట్కి కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అంటే ఈ క్యారెక్టర్ చేసాము, సో నెక్స్ట్ ఈ క్యారెక్టర్ చేయాలి, అండ్ ఈ క్యారెక్టర్తోనే మనం ఆగిపోతున్నాము అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా మీరు చేయాలి అనుకున్న క్యారెక్టర్స్ ఏమైనా ఉండిపోయాయా, మిగిలిపోయాయా? సో అన్ని వేరియేషన్ ట్రై చేయాలని నా కోరిక. ఓకే, చూడాలి, ఛాన్స్ వస్తే అన్ని ట్రై చేస్తాను. మీరు చాలా షార్ట్ అండ్ క్రిస్ప్గా ఎందుకు ఆన్సర్స్ చెప్తున్నారు నాకు? అంటే నేను ఇంత కూడా మాట్లాడడం చాలా కష్టం. మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ ఆన్సర్ అన్న ఇస్తున్నాను. మరి శోభా గారితో ఎలా మాట్లాడతారు మీరు? ఆవిడ ఫుల్ టాక్టివ్ కదా. తను ఇంట్లో అంతే, తను కూడా చాలా సైలెంట్.
అవునా, తను చాలా సైలెంటేనా? ఓకే. అండ్ మీ మామూలుగా ఇక్కడ సెట్కి వచ్చిన తర్వాత వన్స్ మీకంటే లైక్ హెల్దీ అట్మాస్ఫియర్ అని చెప్పేసి ఆల్రెడీ అర్థమవుతూ ఉంది. కాకపోతే ఏంటంటే ప్రతి చోట కూడా ప్లస్లు మైనస్లు రెండు ఉంటూనే ఉంటాయి. అయితే ఇక్కడ నేను ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను, ఇది కంప్లీట్గా ప్రొఫెషనల్గానండి. తెలుగు ఆర్టిస్టులు ఉన్న ఈ టైంలో జీ తెలుగులో ఎక్కువగా కంపేర్ టు అదర్ ఛానల్స్ కన్నడ ఆర్టిస్టులు ఎక్కువగా ఉంటారు అని చెప్పేసి బయట వినబడుతూ ఉంటుంది. దానికి మీరు ఏమంటారు? ఏమంటాను, తెలుగు వాళ్ళకి కూడా ఛాన్సులు వస్తే బాగుంటుంది అంటున్నాను. ఓకే, చాలా తక్కువ ఉన్నారు, నిజమే, మీరు అన్ని కరెక్టే. రావాలి, ఇక్కడ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా బికాస్ చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు మాకు కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు, కన్నడ వాళ్ళు వచ్చేసారు, అసలు మాకు క్యారెక్టర్స్ లేవు, ఒకవేళ ఉన్నా కానీ మాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి. అయితే యశ్వంత్ గారు, మీకు ఎప్పుడైనా కానీ అలాగా క్యారెక్టర్స్ అనేవి మీ దాకా వచ్చేసి వెనక్కి వెళ్ళిన టైం ఏమైనా చూసారా మీరు? అలాంటి పట్టించుకున్నాను నేను, వస్తే నాకు వస్తే చేస్తా, లేకపోతే లైట్ తీసుకుంటాను. ఓకే. సో తెలుగు సీరియల్స్ కాకుండా అదర్ లాంగ్వేజెస్ లో ఏమైనా సీరియల్స్ కానీ మూవీస్ కానీ? లేదు, ఎప్పుడు చేయలేదు. అంటే జీ తెలుగులో జనరల్ గా అదొక ఫెసిలిటీ ఉంటది కదా, తమిళ్. ఇప్పుడు మీలాంటి స్మార్ట్ అబ్బాయి ఏంటంటే బయటకు వెళ్ళాడు అంటే మీలో కొంచెం మలయాళీ ఫేస్ కట్స్ కూడా కనబడతా ఉంటాయి నాకు. మలయాళం వాళ్ళు చాలా తొందరగా అడాప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు మీరు కానీ ధనుష్ గారు కానివ్వండి. సో ధనుష్ గారు ఆల్రెడీ హీస్ డూయింగ్ కదా, అండ్ మీకు అలాంటి ఆఫర్స్ ఏమి ఇంకా రాలేదా? అంటే వచ్చాయి తమిళ సీరియల్స్ 1-2 వచ్చాయి, కానీ ఎప్పుడు అడిగారు తమిళ వచ్చి అంటే రాదని చెప్పాను. సో వాళ్ళు కూడా వేరే ఆప్షన్కి వెళ్ళట్టున్నారు అంతే. ఓ, సీరియల్లో చేయాలి అంటే కంపల్సరీ లాంగ్వేజ్ తెలిసి ఉండాలా? అంటే వాళ్ళు అడుగుతారు, అడిగినప్పుడు ప్రాంప్టింగే ఉంటుంది ఎలాగైనా. సో అడిగినప్పుడు లేదంటే నేను మేనేజ్ చేస్తాను అది అని చెప్పొచ్చు, కానీ డైరెక్ట్గా చెప్పేసాను రాదండి నాకు తమిళ్, కావాలి ట్రై చేస్తాను అని చెప్పాను అంతే. సో వాళ్ళు అసలు రాదేమో అనుకుని వాళ్ళు వేరే ఆప్షన్కి వెళ్ళింటారు అంతే. ఓకే. సో అలా వెళ్ళడమే కానీ ఇక్కడ తెలుగులో కూడా జరుగుతుంటాయి, కాకపోతే మీరు మరీ అంత అయితే ఏం పట్టించుకోరు. జనరల్ గా చాలా మంది తీసుకొని దాన్ని డిప్రెస్ అయిపోయి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా, మీ దగ్గర నుంచి లైఫ్ లో హ్యాపీగా వెళ్ళిపోవాలి అంతే, ఎక్కువ ఆలోచించాను నేను. నైస్ అండి. సో మొత్తానికి ఉమ్మడి కుటుంబం సీరియల్ గురించి మాకు ఏదైనా మంచి మాటలు ఒక రెండు చెప్తారా? ఉమ్మడి కుటుంబం సీరియల్ గురించి మంచి మాటలు అంటే, ఒక మంచి సీరియల్, జనాలందరూ చూస్తున్నారు, ఇంకా చూస్తారు, చాలా బాగుంటుంది సీరియల్, కంపల్సరీ చూడాలి అంతే. సో నైస్ ఆఫ్ యూ అండి, రియల్లీ వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.